అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కేరళ. మున్నార్లో ఉన్నటువంటి మిస్టీ హిల్స్ దగ్గర నుంచి, తిరువనంతపురం టెంపుల్స్ దగ్గర నుంచి, కొచ్చిలో ఉన్న మోడర్న్ వైబ్స్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎలపి బోట్ హౌసెస్ దాకా, బ్యాక్ వాటర్స్, బీచ్ వాటర్స్, సముద్రము, టెంపుల్స్, ఆర్ట్, క్లాసికల్ ఆర్ట్స్ ఇవన్నీ కలగలిపితే మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ కేరళ. కేరళ డీజీపీ సార్ సాక్షాత్తు రావాడ చంద్రశేఖర్ ఆజాద్ సార్ ఐపీఎస్. సో డీజీపీ సార్ ఇంటి ముందర ఉన్నాను కేరళలో నేను. సో కేరళ డీజీపీ సార్ ఇంటికి సంబంధించిన హోమ్ టూరు అండ్ యూనిఫామ్ వెనకాల వాళ్ళకున్నటువంటి బాధ్యతలు ఏంటి, లవ్ ఏంటి, ఫన్ ఏంటి, ఎంజాయ్మెంట్ ఏంటి, మేడంతో సార్తో కలిపి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందాకే కదా నేను కేరళ డీజీపీ సార్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను. అదేంటి నేను ఇప్పుడు ఆంధ్ర డీజీపీ సార్ ఇంటికి వచ్చానా, కేరళలోనే వచ్చానా? అసలు అర్థం కావట్లా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ చూడండి, అసలు ఇంటి గుమ్మం దగ్గరే మనకి ధాన్యపు గుత్తులు ఇట్లా వేలాడదీశారు. యాక్చువల్లీ ఇది మన ఆంధ్ర కల్చర్ కదండి. పంట చేతికి వచ్చినప్పుడు సంక్రాంతి సీజన్లో ధాన్యపు గుత్తుల్ని తీసుకొని ఇట్లా గుమ్మానికి మనం అటు ఇటు కడుతూ ఉంటాం. పశుపక్షాది ఎవరైనా వస్తే కనుక వీటిని ఇట్లా ఫీడ్ చేస్తే ఇంటికి చాలా మంచిది అన్నది మన నమ్మకం. ఆహా, తెలుగుదనం ఉట్టి పడుతుందని చెప్పాలి. ఐఎమ్ ఈగర్లీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్. మేడం నమస్తే. నమస్తే, హౌ ఆర్ యు? నేను చక్కగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మా ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. షీ ఈజ్ మిసెస్ డీజీపీ ఆఫ్ కేరళ సరిత గారు. ఎస్ ఫర్ సరిత, ఎస్ ఫర్ స్మైల్ అన్నట్టు స్మైలింగ్ వెల్కమ్ నాకు. సరిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే చాలా ఓపిక్గా ఒప్పుకున్నందుకు. అయితే మా ఆడియన్స్ అందరికీ ఒక్కసారి మీ గార్డెన్ నుంచి అలా స్టార్ట్ చేద్దామండి. ఎంత బాగా రెడీ చేశారు. మీ ఇంటీరియర్స్, మీ హోమ్ టూర్తో అయిపోయిన తర్వాత మీది సార్ది ఫన్ అండ్ లవ్ పార్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్ యువర్ పర్మిషన్. షూర్. టు స్టార్ట్ విత్ మీ గార్డెన్ గురించి చెప్పండి మేడం. ఏంటి ప్లాంట్ స్పెషాలిటీ ఎట్లాగా? ఇవి వచ్చి మనకి ఆల్మోస్ట్ 365 days ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ ఎంట్రన్స్ లో కొంచెం ఏ కలర్ఫుల్ వెల్కమ్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి వీ ప్లాంట్ దిస్ ప్లాంట్స్. ఇక్కడ రోజెస్ అది ఒక చిన్న ఏరియా ఉంది. సో అది జస్ట్ అన్యూస్డ్ కదా, సో ఎవరు అటు పోరు. సో ఐ థాట్ లెట్ ఇట్ బి ఏ ఫ్లవరీ ప్లేస్ అని చెప్పి అక్కడ అట్లా కొంచెం అట్లా రోజెస్ అవన్నీ ప్లాన్ చేసాము. అండ్ ఇంకా అంతా ఫెన్స్ అంతా కూడా అందరూ తినడానికి వీళ్ళకి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్ చేసాం. ఫ్రూట్ ప్లాంట్ చేశారా మేడం? ఈ ఐడియా అంతా మీదేనా? అబ్బా, ఓకే. దేవగన్నేరు కదా మేడం, పూజకి వాడతారు. పూజ కోసం. అండ్ మనం రోజు పూజ కోసం కొన్ని మందారాలు అట్లా, అంటే డైలీ మన రొటీన్లో మనకి ఏమైతే యూస్ఫుల్ ఉంటాయో అట్లా ప్లాన్ చేస్తూ ఒక చిన్నగా ఇట్లా మీరు రోజు పూజ చేస్తారనమాట. అయితే రోజు పూజ చేస్తాం. సార్ కూడా రోజు పూజ చేస్తారా? రోజు తనకి టైం ఉన్నప్పుడు చేస్తారు, లేదంటే రోజు మాత్రం ప్రే చేసుకుంటారు. రోజు ప్రే చేస్తారా? బట్ మెయిన్ గా మీరేనా మేడం మొత్తం 1000 pages బుక్ కోరికలు చదివేస్తారా దేవుడి ముందర? అంటే దేవుడిని కోరుకునేది ఏం లేదు, అంటే దేవుడికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలి అనేది. దట్స్ వాట్ నేను తను ఇద్దరం బిలీవ్ చేసేది. మా వల్ల వేరే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు అది కోరుకుంటాం అంతే. సూపర్ మేడం, సూపర్ మేడం. ప్రత్యేకంగా ఎంట్రన్స్ ప్లేస్లో ఈ మినియేచర్ ప్లాంట్స్ని అరేంజ్ చేశారు కదా, బుద్ధుడు ఇట్లా అన్ని మినియేచర్. ఏంటి దీనికి ఏమన్నా రీజన్ ఉందా? మనకి ప్లాంట్ అనేది మనకి అది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అసలు. అంటే ప్లాంట్స్ మనకి ఆక్సిజన్ ఇవ్వడం, ఇదంతా నేను ఒక జేడ్ ప్లాంట్స్ బుద్ధుడు అంటే ఇట్స్ లైక్ కొంచెం పీస్ అట్లా. లైక్ వన్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు సుఖంగా, ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అని ఒక పీస్ఫుల్ ఎంట్రీ కోసం అని చెప్పి సో అట్లా బుద్ధుడే ఒక. నాకు తెలిసి గార్డెన్ కూడా అంటే ఏ మొక్క ఎక్కడ రావాలి అని అరేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఈ అరేంజ్మెంట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి. ఇవన్నీ మన ఆంధ్ర, ఇది మన ఆంధ్ర ఏటికొప్పాక వాళ్ళ బొమ్మలు. అంటే ఎప్పుడు మనల్ని వెల్కమ్ చేసేటప్పుడు అందరినీ మేళతాళాలతో అందరూ వెల్కమ్ చేస్తారు కదా, సో అట్లా ఆ కాన్సెప్ట్. మేళ తాళాలతో ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు కూడా అలాంటి ఎంట్రీ లభిస్తుందని నేను అనుకోవాలి. అండ్ ఇదంతా కూడా మీరు ర్యాండమ్ గా అరేంజ్ చేశారు? ఇవన్నీ ర్యాండమ్ గా, లైక్ కృష్ణుడు లైక్ గోవులతో ఉన్నట్టు అది. దాన్ని ఇంకంతా లైక్ అంటే బికాస్ 29 years జర్నీలో సో మెనీ ప్లేసెస్ కదా, సో అక్కడ కలెక్ట్ చేసినవన్నీ. సో అట్లా చాలా భద్రంగా ఎన్ని ఊర్లు వెళ్తే అన్ని ఊర్ల నుంచి చక్కగా ఆర్టిఫాక్ట్స్ తెచ్చుకొని అరేంజ్ చేశారు.
ఇది నాన్న శాంపుల్ మాత్రమే, లోపల ఉంటుంది బీభత్సమైన అద్భుతం అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడే మీరు చాలా గ్రాండియర్తో వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి. సో మీకు చాలా ఇంట్రెస్టా మేడం దీని గురించి? మీరు ఏమైనా ఒక కోర్స్ లాంటిది చేశారా సరిత గారు? లేదండి, కోర్స్ అంటే ఏం చేయలేదు. ఇట్స్ ఆల్ మై పర్సనల్ ప్యాషన్ అంతే. అండ్ యాక్చువల్గా ఫస్ట్లో నేను చాలా క్రోకరీ, గ్లాస్ ఐటమ్స్ లైక్ అట్లాంటివి కలెక్ట్ చేసేదాన్ని అప్పట్లో. దెన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్ వలన సో ప్యాకింగ్లో ఏదో పగిలిపోతూ ఉండేది. సో అప్పుడు ఐ యూస్ టు ఫీల్ చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. దెన్ ఐ థాట్ ఐ చేంజ్డ్ మై ప్యాషన్ టువర్డ్స్ ద బ్రాస్ అండ్ వుడ్. సూపర్. బ్రాస్ అసలు ఎంత బాగుందో, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు, ఇదంతా మీరు షాప్ చేసినవా? యా, అద్భుతం అసలు. నైస్. సో ఆ దీపాలన్నీ ప్రత్యేకమైన రోజుల్లో అట్లా అరేంజ్ చేసేస్తూ ఉంటారా? దీపాలు మన ఫెస్టివల్స్, దివాళీకి, వినాయక చవితి, దసరా అట్లా టైంలో వాటిని కొంచెం మనం ఫ్లవర్స్ మధ్యలో అట్లా పెట్టి లిట్ చేసి వెలిగిస్తాము. అండ్ అట్లా అండ్ నేను స్పెషల్ పూజలు ఇంట్లో చేయించినప్పుడు తీసి యూజ్ చేస్తాము. అదర్వైజ్ మీరు చాలా గాడ్లీ పర్సన్ అని అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఎన్ని బొమ్మలు ఉన్నాయో దేవుడు, అసలు బుద్ధాలు అయితే నేను చెప్పలేను, లెక్క కూడా పెట్టలేను, అన్ని బుద్ధాలు ఉన్నాయి. సో ఏం చూపిస్తున్నారు మేడం ఇవన్నీ? సార్ ఇది అంతా ఇట్స్ లైక్ హిస్ అచీవ్మెంట్స్. ఇలా ఇక్కడ పెట్టాలి, అచీవ్మెంట్ వాల్ లాగా చేయాలి అన్నది వాజ్ యువర్ ఐడియానా? Like everything, each and every corner is my idea. No one has any saying in that. ఏమంటారు? తనవన్నీ ఒక చోట లైక్ ఇట్స్ ఎ ట్రెజర్ కదా. ఈవెన్ ఎనీబడి, మా పిల్లలు చూసినా కూడా వాళ్ళకైనా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఈవెన్ ఎవరు చూసిన లైక్ యంగ్ జనరేషన్ షుడ్ ఫీల్ దట్ ఇన్స్పిరేషన్ అండ్ దే షుడ్ ఆల్సో బికమ్ ఒక మంచి పౌరులుగా, లైక్ వాళ్ళు కూడా సర్వీస్లోకి వస్తే అట్లా బాగుంటుంది అని చెప్పి. సో మీకు చాలా ప్రౌడ్గా, హ్యాపీగా అనిపిస్తుంటుందా మేడం డీజీపీ సార్ మా హస్బెండ్ అని చెప్పడానికి? అట్లాగా ఐ థింక్ ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ దట్ ప్రౌడ్ మూమెంట్ కదా. లైక్ వెన్ యూ గో అవుట్ అండ్ వెన్ యూ మీట్ పీపుల్ ఆల్సో, అప్పుడు లైక్ వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఒక ఆరాధన అది ఉంటుంది కదా. దట్ రియల్లీ మేక్స్ యూ ఫీల్ వెరీ ప్రౌడ్. అసలు భలే కలెక్ట్ చేశారండి మినియేచర్లో. అసలు ఇట్లా ఒక్కొక్క మినియేచర్ ఐటెం గురించి మాట్లాడితేనే మనకి కొన్ని గంటలు అయిపోతాయేమో. అసలు కొన్ని క్రిస్టల్స్ అట్లా సార్. అండ్ ఐ ఈవెన్ విజిటెడ్ ఫ్యూ కంట్రీస్. తను యూఎన్ పోస్టింగ్లో ఉన్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి కూడా మెమరీస్ కోసం ఐ గాట్ జోర్డన్ నుంచి అండ్ లైక్ అట్లా కొన్ని మన ప్రాగ్ నుంచి. ఇది ఇట్లాగా ఒక్కొక్కటి పెడితే లుక్ రాదండి, మీరు అన్నీ ఇట్లా పెట్టారు కదా కాబట్టి ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందో. నైస్. ఈ సాయిబాబా ఫోటో గురించి చెప్పాలి మేడం మీరు. అసలు ఎటు తిరిగితే అటు బాబా చెయ్యి తిరుగుతుంది, ఫేస్ తిరుగుతుంది. ఈ బొమ్మ గురించి చెప్పండి. చాలా క్లోజ్ అయిన భాస్కర్ గారు, వసుధ గారు మాకు గిఫ్ట్ చేశారు హైదరాబాద్లో. ఈ ఫోటో గురించి అడగని వాళ్ళు లేరు అసలు. అండ్ ఎవరు వచ్చినా ఎవ్రీబడి లుక్స్ అట్ బాబా అండ్ లైక్ నో ఆయన ఐస్లో కూడా ఇఫ్ యూ సీ దిస్ సమ్ లైట్ అండ్ లైవ్లీనెస్. మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ న్యాచురల్ స్కానర్ అయినా అని చెప్పి ఈ స్కాన్స్ యూ వన్స్ యూ ఎంటర్ అని చెప్పి. ఎవరిచ్చారు మేడం ఇది మీకు? చాలా క్లోజా? చాలా క్లోజ్. భాస్కర్ గారు అండ్ వసుధ గారు వాళ్ళు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మాకు. వాళ్ళు హౌ నైస్. నైస్. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ, మోర్ దాన్ ఫ్రెండ్స్. సూపర్. అసలు దట్ సైడ్ ఐ హ్యావ్ ఎ కిచెన్ అండ్ అగైన్ ఐ హ్యావ్ స్మాల్ కలెక్షన్ ఆఫ్ మినియేచర్ క్రోకరీ. ఇది మేము ఒరిస్సాలో పోస్టింగ్ అయినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక కలెక్షన్. సో ఇది కూడా ఒక వాల్ ఎట్లా పెట్టి అట్లా ఆ మెమరీస్ పోకుండా ఉండడం కోసం ఐ డెకరేటెడ్ దిస్ వాల్. ఈ కల్చరు, ట్రెడిషన్ మీరు అన్ని ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి మీకు అవి తెలిసే ఉంటాయి కదా మేడం, అందుకని అంత చరిష్ చేస్తారు మీరు. సిఐడి క్రైమ్ ఒరిస్సా సూపర్. అసలు అంటే మేబీ ఒక్కొక్క గోడకి ఒక్కొక్క స్టేట్ స్పెషాలిటీ పెట్టేస్తారే మీరు, అన్ని ఊర్లు తిరిగారు కాబట్టి. సార్ వన్ మోర్ స్మాల్ సెట్టింగ్, మోస్ట్లీ ఐ కెన్ సే దిస్ ఈజ్ మై ప్రైవేట్ సెట్టింగ్. మార్నింగ్ మేమిద్దరం వి టేక్ కాఫీ అండ్ వీ మేడ్ స్మాల్ కెఫిటేరియా ఇక్కడ. నైస్ నైస్. అక్కడ కూడా ఏవో మన చిక్కీలు, నువ్వులుండలు అన్ని తెలుగు వంటలు కనిపిస్తున్నాయి మేడం. సో ఎవరికి ఫుల్ డైట్ కాన్షియస్, మీకా సార్కా? ఇద్దరం, యాక్చువల్లీ ఇద్దరం. తను ఇంకా నేనైనా కొంచెం బిర్యానీస్ అవన్నీ ఓవర్ ఈట్ చేస్తాను కానీ తను హీఈస్ వెరీ కాన్షియస్. మార్నింగ్ న్యూస్ పేపర్, టీవీ అండ్ కాఫీ కొంచెం సేపు. దెన్ దట్ ఈస్ ఐ థింక్ మోస్ట్ ప్రీషియస్ టైం. తనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం
ఐ థింక్ వీ స్పెండ్ ద మోస్ట్. అవునా? రోజు మొత్తంలో ఒక అరగంట, అది కూడా పొద్దున్న నిద్ర లేచిన తర్వాత, దట్ ఈస్ ది మోస్ట్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ ది డే అన్నట్టు. వన్స్ ఇంకా తర్వాత హీస్ కాల్ స్టార్ట్స్ అండ్ హీస్ బిజీ లైక్ హీ రన్స్. మీకు ఎప్పుడైనా బోర్ కొడుతూ ఉంటుందా మేడం, ఎందుకు పెళ్లి చేసుకున్నానా పోలీస్ ఆఫీసర్ని అనుకున్నారా? లేదు, నెవర్. అవునా? బట్ తనెంత బిజీ ఉంటే నన్ను అంత బిజీ అని ఉంచుతారు. సో ఎలా 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 బిజీ ఉంచుతారు? వెరీ ఫాండ్ ఆఫ్ కాలింగ్ పీపుల్ హోమ్ అండ్ సో లైక్ సమ్ టైమ్స్ ఐ లీజర్లీ సెట్ ఈరోజు ఏం లేదు ఫస్ట్ మార్నింగ్ నాకు ఏం వద్దు, ఇడ్లీ తింటా లేదంటే పోహా తిని 1:30 అయినప్పుడు ఐ గెట్ ఏ కాల్ 4 పీపుల్తో వస్తున్నానని చెప్పి. సో దెన్ వి రన్. అసలు వీళ్ళ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళే స్వయంగా వడ్డించి భోజనం పెట్టి వాటర్ గ్లాస్తో సహా చేతికి ఇస్తారు. పనోళ్ళు ఇవ్వడం అదంతా సెకండరీ, కానీ బట్ దే టేక్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ ఆల్ ది గెస్ట్ ఫీల్ అట్ హోమ్. అసలు దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ క్వాలిటీ యూ ఆల్ హ్యావ్ టు అడ్మిట్ అనమాట. బికాస్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీ హాస్పిటాలిటీ వేరే లెవెల్ అండి అసలు, సీరియస్లీ. రోజు దీపారాధన చేస్తాము, తనకి వీలైనప్పుడు చేస్తారు, అదర్వైజ్ రోజు నేను మాత్రం ఐ డూ మై. సపోజ్ సోమవారం అంటే శివుడు, మంగళవారం అంటే ఆంజనేయ స్వామి, అట్లా అందరివి చేసేస్తూ ఉంటారా పూజలు? కోరికలు ఏం లేవు కానీ పూజ మాత్రం కంపల్సరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన అమ్మవార్లా అండి, లేకపోతే ఇది మన పాడేరులో ఒక అమ్మవారు, అక్కడ గ్రామ దేవత. సో అక్కడ తను ఫస్ట్ బ్యాంక్లో జాబ్ చేసినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ పాడేరు. అచ్చా. సో కాబట్టి సెంటిమెంట్ గా తీసుకొచ్చుకున్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు అప్పుడు సమ్ ఆర్డీఓ సంథింగ్ అప్పుడు అక్కడ వాళ్ళు తినని కలిసిన వాళ్ళు ఎవరు అప్పట్లో దే హ్యాడ్ సమ్ అసోసియేషన్, సమ్ మలయాళీస్కి ఎవరికి అక్కడ రెస్టారెంట్ ఉండేదంట. సో వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఐ లైక్ హర్ వెరీ మచ్. అసలు ఆమె ఫేస్లో కళ అది అంతా నేను ఎప్పుడు పోలేదు, బట్ ఎప్పుడు అనుకుంటా వెళ్ళాలి అని చెప్పి, బట్ దట్ ఐస్ రియల్లీ అట్రాక్టెడ్ మీ. దెన్ ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ మై పూజారు. చాలా డివోషనల్గా, అంటే పూజ గది అంటేనే కొన్ని చోట్ల మనం మోడర్న్ పూజ గదులు చూస్తుంటాం, బట్ ఈ పూజ గది ప్రతి ఒక్క ఫోటోతో ఒక అటాచ్మెంట్ ఉంది, ఒక స్టోరీ ఉంది అని అనిపించే ఎలాంటి పూజ గది లాగా అనిపిస్తుంది నాకు. సూపర్. అసలు ఇదంతా సార్ బుక్స్ చదువుతారా అండి బాగా? మీరు చదువుతారా? లేదు, తను ఎక్కువ రీడ్ చేస్తారు, నేను చదువుతాను కానీ తక్కువ. బట్ తను మా పెద్ద బాబు బోత్. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. పెద్ద బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. వాడు వచ్చి ఎంటెక్ సొల్యూషన్స్ అని చెప్పి సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు బీటెక్ చేశాడు ఈసీ ఢిల్లీలో, బట్ ఇప్పుడు వాడు అబుదాబిలో హీస్ వర్కింగ్. సో ఇటువైపు ఈ డిపార్ట్మెంట్ వైపు సర్వీస్లోకి రావాలి అని ఎవరు అనుకోలేదా? మీరే వద్దనుకున్నారా పిల్లల్ని? లేదు, వద్దనుకోలేదు. పెద్ద బాబుకి ఇంట్రెస్ట్ ఉండింది, వాడు ఒక 2 years ట్రై చేశాడు, బట్ అది అవ్వలేదు. ఎగ్జామ్ 2 times ఇచ్చాడు కానీ అవ్వలేదు. వాడు ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తాడు. రోజు తులసమ్మకి పూజ చేయడం అనేది మన ఆచారంలో, మన తెలుగు వాళ్ళం సో రోజు ఇక్కడ కూడా ఒక దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటాం. అండ్ ఐ మేడ్ ఏ మినియేచర్ కిచెన్ గార్డెన్ ఇక్కడ. హైడ్రోపోనిక్స్ లాగానా ఇదంతా? అసలు ఓ పక్క హెల్త్ కాన్షియస్, ఓ పక్క డివోషన్, ఓ పక్క ఫ్యాషన్ సెన్స్, అసలు టూ గుడ్ ఉన్నారు మేడం మీరైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎక్కడున్నా మన తెలుగు కల్చర్ని మర్చిపోవట్లేదు. ముంబై అయినా ఒరిస్సా అయినా అవి తెచ్చి గుర్తుకు పెట్టుకున్నారు, కానీ మీరు పాటించేవన్నీ తెలుగు పద్ధతిలో, తెలుగు అలవాట్లే. మనం మరి పుట్టింది పెరిగింది ఉద్యోగరీత్యా చాలా చోట్ల తిరిగినా కూడా మన రూట్స్ మనం ఎప్పుడు ఫాలో కావాలి కదా. సో ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్. మీది ఏ ఊరు మేడం? సార్ది అయితే వెస్ట్ గోదావరి, వీరవాసనం దగ్గర రాజమండ్రి. ఓ నైస్ నైస్ నైస్. సో ఇవన్నీ కిచెన్ గార్డెన్ అంట, హైడ్రోఫోనిక్స్, ఆరోగ్యానికి మంచివి అయినటువంటి మన కిచెన్లో వాడుకునేటువంటి ఆకుకూరలు మొత్తం ఇలాగే. ఆకుకూరల వరకేనా మేడం? లేకపోతే టొమాటో అండ్ బీన్స్ అవి కూడా పెట్టేశారా? ఓ కిందేమో ఫ్రూట్ గార్డెన్, పైన ఏమో టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ లాగా. సో ఇది మీ రూమా మేడం? దిస్ ఇస్ మై రూమ్. బికాస్ ఆఫ్ రన్నింగ్ ఇది కొంచెం షాబీగా ఉంది, బట్
చాలా నీట్ ఉంది మేడం. ఐ జస్ట్ లవ్ దిస్ బెడ్షీట్ సో మచ్. ఎంత సాఫ్ట్. ఎక్కడ చేస్తారు ఇలాంటి షాపింగ్? అంతా ఆన్లైన్ చేస్తారా? బేసికలీ బెడ్షీట్స్ అవన్నీ ముంబై క్రాఫిట్ మార్కెట్లో బాగా దొరుకుతాయి. సో అక్కడ పోస్టింగ్ ఉన్నప్పుడు ఐ ఎక్స్ప్లోర్డ్ ఫ్యూ మార్కెట్స్ అక్కడ. అసలు బేసికల్గా మీరు షాపింగ్ చేస్తారా? ఐ డూ లాట్ ఆఫ్ షాపింగ్. ఇప్పుడు ఆత్మ శాంతిస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. మీ ఫొటోస్ అయితే భలే ఉంటాయి మేడం. అంటే కపుల్ ఫొటోస్ ఎస్పెషల్లీ కదా, చాలా క్యూట్ గా. ఏదో కొంతమందికి ఇష్టం ఉండదు ఫొటోస్, అట్లా కాకుండా ఇద్దరికి ఇష్టం అన్నట్లుగా కూర్చొని చక్కగా పోజ్ ఇచ్చినట్లు ఉంటాయి. అది మా వెడ్డింగ్ అప్పుడు వన్ ఆఫ్ దేర్ కజిన్ గిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి దాంట్లో మా ముహూర్తం అవన్నీ ఉన్నాయి. ఒరిజినల్ వెడ్డింగ్ కార్డ్? ఒరిజినల్ది. పెళ్లి మెమరీ గురించి చెప్పండి మేడం. అసలు అది మా పెళ్ళికి బావగారు అవుతారు, వాళ్ళ కజిన్. ఆయన ఆ రోజు పెళ్లి పీటల మీద ఇచ్చారు, మా శుభలేఖ రాయిపించి వెడ్డింగ్ విషెస్తో. సో అప్పటి నుంచి దాన్ని అట్లా జస్ట్ బాగుంటుందో అట్లా. సో అప్పట్లో మీ పెళ్లి కార్డు ఇట్లా ఉండేదన్నమాట, మీ పెళ్లి శుభలేఖ అట్లా ఉండేదన్నమాట. నైస్ నైస్ నైస్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ మేడం? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 9 years. ఆసమ్. అసలు సూపర్, వండర్ఫుల్. నెక్స్ట్ మే విల్ బి కంప్లీటింగ్ 30 years. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ ఇన్ అడ్వాన్స్ మేడం. ఇది 100 yearsకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ స్వీట్ మెమరీ, మా 25th anniversary-కి పిల్లలు చేపించి ఇచ్చారు. We don't look like 25. Do we look, honey? We need to wait for another 25 to look so darling. Abba. ఈ కొటేషన్ కూడా పిల్లలు చేశారా? అంటే ఇప్పుడే ఫ్రెష్లీ మ్యారీడ్ లాగా 25 ఏళ్ళు అయిన తర్వాత కూడా. హౌ స్వీట్. ఈ ఫోటో గురించి ఏదైనా మెమరీ ఉందా మేడం? అసలు మీరు తన్మయత్వంలో దేవుడితో దండం పెట్టుకోవడంలో మునిగిపోయారు, ఆయనేమో చాలా జాగ్రత్తగా చూస్తున్నారు దేవుడికి మీ వైపు ఆయన వైపు అన్నట్టు. ఇది రీసెంట్గా మేము ఆఫ్టర్ ఐ థింక్ నేను 20 years తర్వాత వెళ్ళాను ఆ టెంపుల్కి. ఏ టెంపుల్ అది? కాడంబర అని చెప్పి మనకి ఇక్కడ మల్లపురం డిస్ట్రిక్ట్లో ఒక టెంపుల్. ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ వెంట్, సో ఐ ఫెల్ట్ దట్ డివైన్ ఫీల్. సో దట్ దే క్యాప్చర్డ్. అది మీ ఫ్యామిలీ ఫోటోనా మేడం? ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? అది 2015లో ఫోటో. మా పెద్ద బాబు పంచెల్ అప్పుడు. ఓకే ఓకే. విజయవాడలో, అప్పుడు విజయవాడలో పోస్టింగ్. వీడు కార్తిక్, నౌ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. వాడు వశిష్ఠ్, అబుదాబిలో హీస్ వర్కింగ్. ఇద్దరు పేర్లు మీరే పెట్టారా, సార్ పెట్టారా మేడం? కార్తిక్ అండ్ వశిష్ఠ్ ఇద్దరం కలిసి పెట్టింది. అండ్ వాళ్ళ సిస్టర్స్ అంతా కలిసి అనుకొని పెట్టిన పేరు. మీరు యూజువల్లీ నేను చెప్పింది ఇలా చెయ్యాలి అని ఏమైనా ఉంటారా మీరు ఆయన విషయంలో కానీ, ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్లో కానీ? లేదు, అంటే అంత నేనే చెప్పయింది జరగాలి అని ఏం కాదు. ఇట్స్ లైక్ ఏ గ్రూప్, అందరికీ ఇష్టమైనట్టుగా అట్లా. నైస్ నైస్ మేడం. అసలు ఎంటర్ అయిన వెంటనే ఇది ఒక డివోషనల్ రూమ్ లాగా ఎంత బాగున్నాయో. ఇక్కడ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ దేవుడు బొమ్మలే ఉన్నాయి. ఏంటి మేడం ఇది ఎంత స్పెషల్? అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అట్లా ప్రతి చోట నుంచి ఒకటొకటి కలెక్ట్ చేసుకుని రావడము. అండ్ ఇట్స్ సో హ్యాపెన్ వెళ్ళి ఎక్కువ టెంపుల్ టూరింగ్. సో వెళ్ళిన చోటల్లో ఏదో టెంపుల్కి వెళ్ళడము, అక్కడ వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి గుర్తుగా ఏదో ఒకటి తీసుకుని రావడము అట్లా. అండ్ ఇది అయితే ఇట్స్ ఏ యూనిక్ వెంకటేశ్వర స్వామి. మీరు చూస్తే కనుక ఇట్స్ ఆల్ జర్దోసి వర్క్తో వీవ్ చేసినది. ఈవెన్ ఆయన పూల ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డీటెయిలింగ్. మీరు ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారా? అవును. మొత్తం జర్దోసి వర్క్. జర్దోసి వర్క్ బ్లౌజులకి చీరలకి కాదండి, దేవుడికి కూడా చక్కగా వర్క్ చేశారనమాట. అదంతా జర్దోసి వర్క్. మొత్తం ఇదంతా జర్దోసి వర్క్. ఇవి చూస్తే ఇది స్మాల్ బీడ్స్, పూలదండలు కుట్టింది స్మాల్ బీడ్స్తో ఎవ్రీథింగ్. ఈవెన్ ఆయన పాదాలకి పారాణి పెట్టినట్టుగా రెడ్ థ్రెడ్తో అంతా అట్లా. అసలు ఎంత బాగుందో ఇది. ఇంకా నేను ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అనుకుంటున్నాను, కానీ అసలు మీరు చెప్పాక చూస్తుంటే ప్రతి దాంట్లో వర్క్ తెలుస్తుంది. ఇది మీరే ఇచ్చి చేయించుకున్నారా? అవును అవును. మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఎక్కువ మేడం? అంటే యాక్చువల్గా మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి మా అత్తయ్య గారు ఉన్నప్పుడు చెప్పారు. సో అప్పటి నుంచి లైక్ అట్లా. అండ్ మీకు తెలిసిందే థ్యాంచ్యూర్ పెయింటింగ్ ఇది. అచ్చా అచ్చా అచ్చా. మై తిన కొలీగ్ ఒక వాళ్ళు చేసి రాధాకృష్ణులు. సో షీ గేవ్. ఇది వచ్చి మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మ్యాసివ్ పిక్చర్. ఇది కూడా చక్కగా నైస్. అసలు అది మన బాపు గారి పెయింటింగ్స్. అవును అవును.
అసలు ఏదైనా సరే ఇంటి ఆర్టిఫాక్ట్స్కి సంబంధించి ఇది లేదు అన్నది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తారు మీరు. బ్రాసు, వుడ్, గ్లాసు, పెయింటింగ్స్, టాంజోరు, జర్దోసి. అసలు లైక్ ఇది మన కాళహస్తిలో దే మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టాట్యూస్. ఇది మా కిచెన్. ఎంతమంది వచ్చినా మేము ఇక్కడ 24 గంటలు. అండ్ మణికంఠ లైక్ మై సన్, బిగ్ స్ట్రెంగ్త్, మై బ్యాక్ బోన్. కొడుకులాగా చెప్పారు నీ గురించి. అబ్బా ఎంత బాగుంది మేడం ఈ మాట. తను ఒక్కడే కాదు మేడం, నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే డ్రైవర్ చెప్తున్నాడు. అసలు మా మేడం వేరే లెవెల్ అంతే. సూపర్ మేడం, మీరు అసలు అలా అనిపించుకోవడం కూడా అదొక ఆశీర్వాదం కింద తెలుసా. లైక్ ఎనీ టైం 24 గంటలు ఎప్పుడు ఏదైనా పాపం దేర్ అవర్ బ్యాక్ బోన్, మా స్ట్రెంగ్త్. అది సూపర్ అసలు. సో ఏమేమి రెడీ చేస్తున్నారు మేడం? మాకోసమేనా లంచ్ రెడీ అవుతుంది? మీకోసం ఈరోజు మన చేపల పులుసు, రొయ్యల వేపుడు. కేరళలో కూడా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు, రొయ్యల కూర, ఇంకా వెజిటేరియన్ డైట్ కూడా ఉందండి. మేడం ఇల్లు చూపించారు, చాలా బాగా మాట్లాడారు. ఒక్కసారి సార్కి కూడా పరిచయం చేసి ఆ ఇంటర్వ్యూ బాధ్యతను కూడా మీరే తీసుకొని కంప్లీట్ చేసేస్తే we would love to. తను దీప్తి మిమ్మల్ని కలవాలని వచ్చారు. సార్ చాలా బిజీ ఉన్నారు మీరు, మాకు తెలుసు. బట్ స్టిల్ ఒక్క పావు గంట మీ ఇద్దరితో ఇంటర్వ్యూ చేయాలని కొనుక్కుంటున్నాం. యూ వుడ్ అలవ్ us ప్లీజ్. సార్ మీ ఇల్లు సూపర్, మేడం అయితే ఇంకా సూపర్, వేరే లెవెల్. సో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. వీ వుడ్ లైక్ టు టేక్ మీ యూనిఫామ్ వెనకాల లైఫ్, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, మేడం మీరు ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఎలా షేర్ చేసుకుంటారు. వీ వుడ్ ఆల్ లైక్ టు టేక్ అ స్మాల్ గ్లిమ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ సార్, మీరు కనుక ఒప్పుకుంటే. సార్ టు స్టార్ట్ విత్ సార్, ముందుగా ఒకటి చెప్పండి సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ యాక్చువల్లీ. అదెట్లా అంటే మీరు పుట్టినప్పుడే? నేను పుట్టినప్పుడే దే హావ్ డిసైడెడ్ దట్ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని చెప్పి. అంటే చుట్టరికం అవుతుందా మీది? ఓహో, సో వరుసే అనమాట. సార్ అయితే మీరు చిన్నప్పటి నుంచే తెలుసు కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి జాగ్రత్తగా కాపాడుతూ అట్లా షీల్డ్ చేసుకుంటున్నారా సార్? యాక్చువల్గా అయితే ఏమంత కాపాడుతూ ఏం లేదు. మై డాడ్ వాజ్ దేర్. నన్ను చూసి పారిపోతూ ఉండేవాడు. ఎందుకంటే అందరూ దేస్ టు యాక్చువల్గా అప్పట్లో అందరూ అంటే ఏడిపిస్తారు కదా. సో మా బావగారు మీ ఆవిడ వస్తుంది చూడు, మీ ఆవిడ వస్తుంది చూడు అంటే ఈజ్ టు ఫీల్ షై అండ్ ఈజ్ టు రన్ అవే. సో దట్ వే వీ నెవర్ మెట్. యాక్చువల్గా అంత స్వీట్ మెమరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ మేమిద్దరం కలిసి చేసిన ఏమి లేవు. కానీ ప్రాపర్ సైకలాజికల్గా పేరెంట్స్ అంతా దే మేడ్ అస్ దట్ లైక్ పెళ్లి చేసుకోవాలి, మీరిద్దరూ చేసుకోవాలి అని చెప్పి ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మా మావయ్య గారి కోరిక, మా అత్తయ్య గారు, మా నాన్నగారు, అమ్మ, మా బావగారు అందరూ లైక్ అందరూ. సో అన్ని ట్రెడిషనల్ గానే జరిగిందా సార్ పెళ్లి చూపులు? మీరు ఏమైనా పాటలు పాడమన్నారా ఆవిడని ఒకప్పట్లో లాగా? ఇంకేం లేదు, రోజు పెళ్లి చూపులే, కలిసినప్పుడల్లా పెళ్లి చూపులే. అసలు పెళ్లి చూపులు లేవు. అందుకని పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడు నన్ను అంటుంటారు, నేను ఎన్ని స్వీట్లు మిస్ అయిపోయాను నీ వలన, పెళ్లి చూపులకి వెళ్ళలేదు ఒక్క పెళ్లి చూపులకి కూడా. ఈజ్ ఎ స్వీట్ టూత్. పెళ్లి చూపులకి వెళ్ళుంటే 3 స్వీట్లు తినేవాడిని అని చెప్పి. సో నేను మా అన్న వాళ్ళతో ఎప్పుడు అంటుంటాను, బాగా వచ్చినప్పుడల్లా స్వీట్లు ఎక్కువ తెచ్చిపెట్టండి, పెళ్లి చూపులకి వెళ్ళలేదంట అని చెప్పి. సార్ మీరు జోక్లు వేస్తారు సార్, బాగానే కామెడీ బాగానే చేస్తున్నారు సార్. అయితే సార్ ఒక్కటి చెప్పండి, మేడంలో ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ టుగెదర్నెస్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, మీకు కోపం వచ్చే పాయింట్ ఏంటి? ఆల్వేస్ వెరీ కోఆపరేట్ అమ్మా, ఆల్వేస్ వెరీ కన్సిడరేట్ ఫర్ అదర్స్. ఆల్వేస్ ఇప్పుడు ఎనీ టైం తనకి, బికాస్ నేను తనని ఎప్పుడైతే హెరాస్ చేస్తాను అంటే లాట్ ఆఫ్ గెస్ట్ వస్తుంటారు. దట్టు 10 నిమిషాలు వ్యవధిలోని 5 నిమిషాల వ్యవధిలో, లేదా బయలుదేరిన తర్వాత వస్తున్నాం 5 వస్తున్నాం భోజనం అట్లా. అంటే జనరల్గా దర్ ఇస్ వన్ ఏరియా బట్ షర్లీ హ్యాస్ బీన్ ఆల్వేస్ గ్రేట్ స్ట్రెంగ్త్, నాట్ ఆర్డినరీ సపోర్ట్, గ్రేట్ స్ట్రెంగ్త్. సో గెస్ట్ల విషయంలో చాలా బాగా మేనేజ్ చేస్తారు, మేము కళ్ళతో చూసాము. ఓకే, ఇంకా సార్ ఇంకా ఎట్లా ఆవిడ సపోర్ట్? తను అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్నాం, అందరినీ కలెక్ట్ చేసుకోవడం, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ కూడా తను ఉంటే కనుక అందరూ చక్కగా వ్యూ చేసుకెళ్తుంది. అందువల్ల ఆ సైడ్ నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేవు. తను మోర్ ఇనిషియేటివ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మంచి బాగుంది. దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మేడం విషయంలో ఏ విషయం మీకు చాలా కోపం తెప్పిస్తుంది చెప్పండి సార్? అప్పుడప్పుడు కోపం అంటే ఎప్పుడు కోపడుతుంది, మేము వేరే కోపాలకి తనే కోపడతాము. ప్రతి ఇంట్లో ఉండేది అంతే ఇది.
ఏ విషయంలో కోపం వస్తుంది సార్ మీకు? నాకు అన్ని ఫాస్ట్గా అయిపోవాలి, అవో ఏ పనైనా ఫాస్ట్గా అయిపోవాలి. అసలు మీకంటే 10 మంది చేస్తారు సార్, మేడం అంటే పాపం ఆవిడే చేయాలి కదా సార్. అంటే నాకు టైం సంబంధించే కొంచెం, అదర్వైజ్ షీస్ దే నో నో కంప్లైంట్స్ ఎట్ ఆల్ ఆన్ ఎనీ ఇష్యూ, ఏ విషయంలో కంప్లైంట్ అండ్ కంటిన్యూస్గా ఆమె చెప్పాను కదా మీకు. తను నటులుగా ఇది మా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ని కాకుండా స్టాఫ్ని కూడా బాగా చూసుకుంటుంది, అందరూ చాలా లాయల్గా ఉంటారు. సో మేడం మరో అన్నపూర్ణ దైవం అన్నమాట. ఎందుకంటే మీరు ఎంతమందిని గెస్టులు తీసుకొచ్చినా ఆవిడ వండి పెట్టడం దగ్గర నుంచి. అవునా? అన్నపూర్ణ కిచెన్. సూపర్ మేడం. మీరు చెప్పండి మేడం, సార్లో మీకు బాగా నచ్చింది ఏంటి అండ్ వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఇన్ సార్ మీకు చాలా కోపం వస్తుంది? ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు అడగక ముందే తనే అడుగుతారు, మీకు ఎన్న కావాలా, ఏమైనా అవసరం ఉందా, అట్లా. సో ఐ రియల్లీ లైక్ దట్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండ్ హీ హ్యాస్ నో ఇన్ హిస్ డిక్షనరీ. మీరు ఏదైనా కానివ్వండి, అది అసలు నో అని తను ట్రై చేద్దామని నేనే అంటే ఒక్కొక్కసారి అది జరగదేమో కదా, ఎందుకంటే ఏముంది ట్రై చేద్దాం, వాళ్ళ అదృష్టం బాగుండి అయితే అవుతుంది, లేకపోతే లీవ్ ఇట్ టు ద గాడ్ అని చెప్పి అట్లా అంటారు. కోపం అంటే అది నేను 99% టైంకుంటా, ఆ 1% లేట్కి తిడతారు. సో దట్ ఈస్ లైక్ లాస్ట్ మినిట్లో లైక్ యాజ్ ఏ లేడీ ఆఫ్ ద హౌస్ వెనక్కి వెళ్ళి చెప్పాల్సినవి చాలా ఆడవాళ్ళకి నీకేం తెలుసు, వెనక్కి వెళ్ళి చెప్పాల్సినవి ఉంటాయి. బట్ హీ సేస్ దట్ మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళి అన్ని చెప్పొస్తావు, అది తర్వాత చేసుకోవచ్చు, తర్వాత అవే పనులు కాదవి. బట్ అది వాళ్ళకి అర్థం కాదు. డీజీపీ అయినా సరే ఒక టిపికల్ హస్బెండ్ సార్, ఈ విషయంలో మాత్రం టిపికల్ హస్బెండ్. పోలీస్ క్యాడర్స్ చాలా చేశారు, చాలా పొజిషన్స్ చూశారు, చాలా ప్లేసెస్. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ పోలీసా మీరు పోలీసా సార్? తనే పోలీసు చెప్పి మేము అనుకుంటే చాలా అనుకుంటాం కానీ ఫైనల్గా వాళ్ళు చెప్పిన జరుగుతాయి. అందువల్ల అంతేనా సార్? చూసారా సార్ మీరు సినిమా? మేడం చెప్పింది చెప్పినట్టు చేయకపోతే మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా సార్ మేడంకి? అట్లేం లేదు, అంతేం ఈజీగా ఏం చేశారు, 4-5 సార్లు అడిగిన తర్వాత చేస్తారు. ఏ విషయంలో ఎక్కువ అడుగుతారు మేడం సార్ని? యూజువల్లీ ఆయన్ని బతిమలాడాలన్నా లేదా ఆయన్ని ఒప్పించాలన్నా ఏదో ఒక స్కెచ్ చేసి ప్లాన్ వేసి సార్ని పొద్దున పూట అడిగితే బెటర్ అని అట్లా ఏమైనా ఉంటాయా ఎజెండాలో? జనరల్గా నో చెప్పరు. అండ్ యాక్చువల్గా నేను ఐ లవ్ టు ట్రావెల్, నేను ట్రావెల్ చేస్తాను. సో నా టూర్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకోవడానికి కోసం కొంచెం ప్లీజింగ్ గా అడగాల్సి వస్తుంటది. అంటే కుదురుతుందా అని అడుగుతాను, తను కుదరకపోతే అట్లీస్ట్ నేను వెళ్తా ఫ్రెండ్స్ తో అని చెప్పి. బట్ ఎప్పుడు నో చెప్పరు, హీ ఆల్వేస్ సేస్. బట్ అదే కదా, 3-4 రోజులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంట్లో ఎవరు ఉంటారు? మనసులో ప్రాబ్లం యాక్చువల్ గా ఇల్లు ఎలా చూస్తారు, ఎవరు చూస్తారు కదా, ఆ గెస్ట్లకి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అని కదా సార్. It's good that she always loves to travel. బాగుంటుంది అంటే we generally try to travel together. Sometimes నేను నాకు వెళ్ళక కుదిరినప్పుడు తను వెళ్తుంటాను. ఆయన ఫోన్లు మాట్లాడుతుంటే మీకు అసలు ఇట్లా బీపీ మీటర్లో బీపీ ఎప్పుడైనా పెరిగిన సందర్భాలు ఉన్నాయా అండి? పిల్లలు అప్పుడు ఏదైనా కన్వే చేయాల్సినప్పుడు బట్ కంటిన్యూస్గా తనకి కాల్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ లైన్ కంప్లీట్ చేయలేక ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బట్ స్టిల్ హీ లిజన్స్. అది కట్ చేసి దెన్ తన అయిన తర్వాత హీ లిజన్స్ టు ఇట్. సో డైట్ విషయంలో ఇద్దరు ఎవరు స్ట్రిక్ట్ అండి? లైక్ ఫుల్ డైట్ కాన్షియస్, హెల్దీగా ఉండాలి అలా ఉంటుందా, లేకపోతే కొంచెం లీనియన్స్ తీసుకుంటామా? ఈ రోజు జంక్ తిన్నా పర్లేదు, ఈ రోజు బిర్యానీ తిన్నా పర్లేదు. మేము ఇద్దరం ఫుడ్ తీసుకున్నాం, బాగా తింటాం. తను ఫుడ్ తీసుకున్నా కానీ షీ కెన్ కంట్రోల్స్ ఇట్ బై నెక్స్ట్ 1 or 2 days. నేను గొప్ప మూడు ఎక్సర్సైజ్ తనకు వస్తుంది, నాదైతే సో మీరే స్ట్రిక్ట్ అనమాట. అయితే స్వీట్స్ నుంచి ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు సార్? అయితే స్వీట్స్కి ఏమి కంట్రోల్ లేదు. హీ ఈట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్వీట్ ఉండాలి, లంచ్లో స్వీట్, డిన్నర్లో ఈవెన్ స్వీట్ లేకపోతే మన బెల్లమైనా తినాలి. సో అది మాత్రం కంపల్సరీ. బట్ తను వర్కౌట్ చేస్తారు రోజు. సో హీ కంట్రోల్స్ దట్ వే. మీరేమన్నా సార్ని రెస్ట్రిక్ట్ చేస్తారా? మీరు తినద్దు, హెల్త్ కి మంచిది? ఐ నెవర్ డూ. తను నన్ను చెయ్యరు, నేను తనని ఇది తినద్దు అది తినద్దు అని. బట్ తిన్నప్పుడు తిందాము, నెక్స్ట్ 2 days కంట్రోల్ చేసి అట్లా చేద్దాం అనేది నా ఇది. తను ఏంటంటే తిన్నా రోజు వర్కౌట్ చేస్తారు, తినకపోయినా వర్కౌట్ చేస్తారు. సో సార్ మీరు పోలీస్కి వచ్చారు, రోజు పొద్దున్నే లేచి పరిగెట్టాలి, వర్కౌట్ చేయాలి, జాగ్ చేయాలి, ఇట్లా మేడంని కూడా ఏడిపిస్తుంటారా సార్? చాలా హెరాస్ చేస్తారు. రాసుకోండి పాయింట్. ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ యాక్చువల్లీ. నైట్ నేను ఎంతసేపు అయినా, ఎంత లేట్ నైట్స్ అయినా ఐ కెన్ స్టే, ఐ కెన్ డూ వర్క్.
బట్ మార్నింగ్ 6 o'clock లేచి సైకిల్ థ్రెడ్మిల్ కళ్ళల్లో కనిపిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఆయన ఆల్రెడీ లేట్ చేస్తుంటారా? లే అంటుంటారా? ఇంకా తను వెళ్ళి చేసుకుంటుంటారు. పైన వీకెప్తే సైకిల్ అండ్ థ్రెడ్మిల్ తను. సో ఒక ఫస్ట్ నన్ను లేపేసి వెళ్ళిపోతారు, బట్ స్టిల్ నేను లేచి వెళ్ళను. మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు లే. సార్ ఇన్ని ఊర్లు ట్రాన్స్ఫర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆ స్ట్రెస్, అంటే మీకొన్ని డ్రీమ్స్ ఉంటాయి, మీకొన్ని డిమాండింగ్ ఇష్టాలు ఉంటాయి, బట్ ఆయన ప్రొఫెషన్ పరంగా అవన్నీ కష్టం. హౌ డు యూ బ్యాలెన్స్ దిస్? ఈ ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి, ప్రొఫెషన్ డిమాండ్ చేసే కొన్ని విషయాల దగ్గర నుంచి, హౌ డు యూ బ్యాలెన్స్ ప్రొఫెషనల్ అండ్ యువర్ లైఫ్? నో, యాక్చువల్గా ప్రొఫెషనల్గా హీ ఆల్వేస్ బిజీ. అండ్ ట్రాన్స్ఫర్స్ అంటారా, ఐ థింక్ 22 ట్రాన్స్ఫర్స్ ఇన్ దిస్ 29 years. త్రివాండ్రం ఢిల్లీ లాస్ట్ జరిగింది మాట. అవన్నీ మేడమే హ్యాండిల్ చేశారా సార్? సైన్ చేసి వెళ్ళిపోతాం, ప్యాకింగ్ డన్ అండ్ ఎవ్రీథింగ్, ట్రక్ లోడ్ చేసుకుని వస్తారు. ఆవిడ పాపం అట్లా కిచెన్ సర్దారో లేదో, ఆ నలుగురితో వస్తున్నా రెడీ చేయి అంటారా సార్ మళ్ళీ? నువ్వు పాలు పొంగించిన రోజే భోజనాలు పెట్టాలి ఆయనకి యాక్చువల్గా. సో దట్ ఈస్ ఆల్సో ఈజ్ వెరీ పర్టికులర్. సో మనం అనుకోలేకపోయినా కానీ ఆ రోజు ఎవరు వస్తారు, మనము ఇది భగవంతుడి ఆశీర్వాదం, మన దాని మీద డిజైన్ చేసిందో లేదా పిలిచిందో కాదు. ఇట్స్ సో హ్యాపన్ దట్ అనుకుంటా 10 మంది అనుకుంటాం మనం, కానీ ఆ రోజునే 10-20 మంది ఎక్స్ట్రా తప్పనిసరిగా ఉంటారు. కానీ సార్ అది మీరు ఇంటెన్షనల్గా చేసినా, కోఇన్సిడెంటల్గా జరిగినా కూడా ఎంత మందికి భోజనం పెడుతున్నారు తెలుసా సార్? ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించారు మీరు. అది మాత్రం మేము కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నాను ఈ మాట. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అసలు తినకుండా పంపించడం అనేది, అసలు నైట్ ఈవెన్ 2 o'clock వచ్చినా కూడా ఏదైనా దోశ వేసైనా అప్పటికప్పుడు ఉప్మా చేసి ఏదైనా చేసి పెట్టి సెండ్ దెమ్. అసలు ఎంత పుణ్యం సార్. మీరు ఒకటి చెప్పండి, ఎట్లా సార్ ఇంట్లో అంతా ఈ డివోషనల్ వైబ్స్ ఎక్కువ, మీరే మంత్రాలు చదివేస్తున్నారు, మీరే పూజలు అన్నీ చేసేస్తున్నారు, ఎట్లా సార్? యు ఆర్ అ డివోషనల్ కైండ్ ఆఫ్ అ పర్సన్ నా? అంతేం లేదమ్మా, కాకపోతే మొన్నకి నా మంత్రాలు చదువుకోవడం తప్పించి సరువు టేక్స్ కేర్ ఆఫ్ మొత్తం అరేంజ్మెంట్స్ అంతా అవసరం అరేంజ్ చేసుకోవడం, పూజ కూడా తనే ఎక్కువ చేస్తాను. నేను నాకు అంత టైంలో చేస్తాను, ఇద్దరు కలిసి చేస్తాను జనరల్గా. లేకపోతే తనే మోస్ట్ టెన్షన్ తప్పకుండా ఇంట్లో మార్నింగ్ పూజ అన్నీ చేసుకోవడం. ఇది విన్నారా మీరు? ఆవిడ పేరు సరిత గారు, సరు అని పిలిచారు, విన్నారా మీరు? మీరేమని పిలుస్తారు మేడం సార్ని? బావా. హౌ నైస్, నైస్. సార్ విషయంలో టోటల్గా ఈ ఒక్క క్వాలిటీ మార్చుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? వెంకటేశ్వర్ని ప్రకాష్ రాసి చెప్పెళ్ళండి, చెప్పలేసుకుని వెళ్ళండి అని ఉంటుంది కదా. సో వీ ఆల్వేస్ టెల్ హిమ్, మీ అండ్ కిడ్స్, ఎందుకు పాపాస్తమాన్ని విసిగిస్తావు, ఇట్లనే ఉండాలి అని చెప్పి. ఓహో, మీరు ఒక బొమ్మరిలో ఫాదర్ అన్నమాట సార్. అయితే అన్ని చెప్పెళ్ళాలి, సిస్టమేటిక్ గా జరగాలి, ఫాస్ట్ గా జరగాలి. యా, ఈవెన్ టుడే ఈవెన్ బోత్ మై కిడ్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా మాత్రం వెళ్ళరు. అండ్ ఈవెన్ దో దే ఆర్ నౌ గ్రోన్ అప్ అండ్ ఇండిపెండెంట్ అయిపోయినా కూడా, బట్ స్టిల్ we maintain that family relation. So ఎవరు ఎక్కువ స్ట్రిక్ట్ అండి అంటే పద్ధతులు ఫాలో అవ్వడంలో సార్ అని అర్థమవుతుంది, బట్ అదర్వైజ్ కొంచెం మీరు అరుస్తారా, ఎక్కువ పిల్లల్ని ప్యాంపర్ చేస్తారా మేడం? మీరు ప్యాంపర్ ఆయన యాక్చువల్లీ నేనే అరుస్తా పిల్లల మీద, నేను తిడితేనే వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు. పాపం తను ఏమన్నారు. సార్ మేడం చేసిన వంటల్లో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? పులిహార. పులిహార బాగా చేస్తారా? అన్ని కానీ ఎక్సలెంట్, అన్ని బాగా చేస్తారు. బిర్యానీ దమ్మాని చేస్తుంది, కీమా బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ప్లస్ నాకైతే పులిహార బాగా ఇష్టం. పులిహార, కొబ్బరి పచ్చడి, బంగాళాదుంప. సార్ ఫేవరెట్ ఏంటి మేడం? సార్ ఏం చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? లైక్ హీ లవ్స్ పులిహార. నేను ఒక సమ్టైమ్స్ ఈ జోక్స్, మళ్ళీ పండగ రావాలా మేము పులిహార తినాలంటే, అట్లా సార్లో మంచి కామెడీ యాంగిల్ ఉంది, అర్థమవుతుంది కదా అసలు మాకు. ఇప్పుడు ఒకవేళ సార్ని మీరు 1 to 10 ఎంత రేట్ చేయండి అంటే ఎంత వేస్తారు మేడం? 10కి 100 అంటారు. 100 out of 100 యాక్చువల్లీ. ఇవి నథింగ్ టు యాక్చువల్గా తనని పాయింట్అవుట్ చేయడానికి, ఫింగర్ చేయడానికి. 1000 వేస్తారా సార్ 100కి ఆవిడకి మేడంకి? ఈజ్ టూ గుడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ టూ గుడ్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై బీయింగ్ హిస్ వైఫ్. మీరు 100కి 100 వేస్తారా మేడం? మీరు కూడా మేడం? షీ ఈజ్ వండర్ఫుల్. దీనికోసం ఇంటి కోసం చెప్తుంది కాదు, ఎక్స్ట్రీమ్లీ వన్. అంటే నేను చెప్పిన కాదు, మా ఇంట్లో అన్నయ్య కూడాను, అందరికీ కూడా షీ లైక్ ఎ జెల్లింగ్ పర్సన్. అందరికీ చదువు ఉంటే దాన్ని జరుగుతాయి. మేము బాంబేలో ఉండేవాళ్ళం,
ఆల్ ఫ్రెండ్స్ ఫస్ట్ కమ్ నాకు బాంబే లేకపోయేసరికి వాళ్ళందరూ విడిపోయి మన దగ్గర ఉంటారు. దే ఆర్ నాట్ హ్యాపీ, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ యాజ్ వాజ్ హ్యాపెనింగ్ ఎర్లియర్. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ దట్ హ్యాపీ మ్యారేజ్ సార్? అంటే మేడమే సీక్రెట్ అంటారా? మేడం లేకపోతే దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ హౌస్. 100% to her only. See, she contributes the happiness in the house. అసలు బాబా సూపర్, ఎంతమంది చెప్తారండి ఈ మాట. ఇప్పుడు మేడం మీరు 200% లక్కీ మేడం. అసలు మీరేం చెప్తారు మేడం? వాట్ ఈస్ యువర్ అడ్వైస్? సక్సెస్ఫుల్ మ్యారేజ్ వెనకాల ఉన్నటువంటి వాట్ ఈస్ దట్ రీజన్? కాంప్రమైజ్ అవ్వడమా, అడ్జస్ట్ అవ్వడమా? అడ్జస్ట్మెంట్ ఈస్ ద మోస్ట్ యాక్చువల్గా అనుకుంటా. అంటే ఎదర్ పర్సన్ అంటే ఎప్పుడు కొంచెం ఎదర్ పర్సన్ కూడా వాళ్ళు రైటే మనము రైటే. కొన్నిసార్లు మనుషులు అన్నాక వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు తను ఎప్పుడు అంటారు ఎదుటి వాళ్ళు గెలవాలి అని మనం అనుకుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న ఈగో తగ్గుతుంది. సో దట్స్ హౌ అడ్జస్ట్మెంట్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ఈచ్ అదర్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీ మ్యారేజ్. మీ ఇద్దరిలో ఎవరు గొడవ అయితే కాంప్రమైజ్, ఎవరు ఫస్ట్ అపాలజీ చెప్తారు? మేడం చెప్పేదైతే మీరు ఇలా చూపించండి, మేడం మీరు సార్ చెప్పేదైతే ఇట్లా చూపించాలి, ఓకేనా? ఇద్దరిలో ఎవరు అపాలజీ చెప్తారు ఫస్ట్ ఫైట్ అయిన తర్వాత? ఆహా సార్. Who is more punctual? Obviously పోలీస్ ఆయన కాబట్టి ఆయనే పంక్చువల్. షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? సార్ మీరు బ్రాండెడ్ పర్సనా నాన్ బ్రాండెడ్ పర్సనా చెప్పండి? ఏదైనా వేసుకుంటాను, నాకే బ్రాండ్ లాంటివి ఉండవు నాకు. ఎట్లా సార్? ఒక బ్రాండ్, ఒక స్టేటస్, ఒక హోదా? ఐ డోంట్ even he wears, even he is more happy even if you give me 200 rupees t-shirt. అవునా? Actually I don't care about the brands and all those things. Some people say that అని, కానీ మనం వేసుకుంటే బాగుండాలి అంతే. అంతే తప్పించి దాని బ్రాండ్ లేదా దాని ఎటువంటిది కాదు. మనం వేసుకుంటే ఏదైనా మనకు వేసుకున్న బట్ట మంచిగా ఉండాలి. ఇట్ షుడ్ మనం దానికి అందం అవ్వాలి. సరే ఇప్పుడు మేడం ఎటు షాపింగ్ ఎక్కువ చేస్తా అన్నారు. మేడం బ్రాండెడ్ బ్యాగ్స్ కొన్నా, చెప్పులు కొన్నా మీకు అట్లా బిల్, అట్లా క్రెడిట్ కార్డు బిల్ అట్లా వచ్చేస్తుంటుందా సార్? ఇంకా చాలి నెల కాపు అంటారా? I do very economical shopping. నిజమా సార్? చెప్పండి, మీరు చెప్పండి సార్. షీ యాక్చువల్లీ ఆల్ ది డ్రెస్సెస్ ఏమైనా తన డిజైన్ చేసుకుంటుంది. అన్ని డిజైన్ తన డిజైన్ చేసుకుంటుంది. విచ్ విల్ బి వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ చెప్పుకోవాలనుకుంటే. సో మీరు కూడా బ్రాండెడ్ కాదా మేడం? అయితే ఐఎమ్ ఆల్సో నాట్ ఏ బ్రాండెడ్ పర్సన్ ఎట్ ఆల్. ఉన్న దాంట్లో దాన్ని మంచిగా డిజైన్ చేసుకుని మంచిగా వేసుకోవాలి అని చెప్పి డ్రెస్ మెటీరియల్ కానీ, చుడీదార్స్ కానీ, శారీస్ కానీ, ఇది మన ఆఫ్ శారీస్ కానీ, షీ ఓన్లీ డస్ ఇట్ డిజైన్. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మేడం మీతో. సార్ మీరు మేడం బాగా రెడీ అయినప్పుడు ఇవాళ నువ్వు చాలా బాగున్నావు అని చెప్తారు, కాంప్లిమెంట్ ఇస్తారా సార్? ఆల్వేస్ గివ్ చేస్తారు సార్. ఒకసారి చెప్పండి సార్, ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తారు? హూ ఇస్ మోర్ ఎమోషనల్? మీరు ఎమోషనలా? ఒకవేళ మీ ఇద్దరు రోల్స్ కనుక స్విచ్ చేసుకుంటే ఒక్క రోజుకి ఫస్ట్ థింగ్ మీరేం చేస్తారు మేడం? ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ డే? పోనీ సార్ మీరు ఇప్పుడు ఆవిడ రోల్లో ఉన్నారు సార్, ఒక రోజులో మీ ఇద్దరు రోల్ స్విచ్ చేసుకున్నారు, ఫస్ట్ థింగ్ వాట్ యూ వుడ్ డూ సార్? ఉదయాన్నే ఇస్తాను. గుడ్ వన్, వెరీ గుడ్ వన్. మేడం మీరేం చేస్తారు? నేను వర్కౌట్ చేయకుండా పడుకుంటా. సార్ పాప నిద్ర కావడం ఎంత వెయిట్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు సార్. వన్ వర్డ్ టు కంక్లూడ్, ఇప్పుడు వస్తున్నటువంటి కపుల్స్కి కానివ్వచ్చు, లేకపోతే ఈ జనరేషన్ అంతా మ్యారేజ్ గురించి మాకు అసలు బిలీఫే లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, సింగిల్గా ఉంటేనే మాకు బెటర్, దిస్ ఇస్ వాట్ వీ హెవ్ బిన్ హియరింగ్ దీస్ డేస్. సో ఇలాంటి జనరేషన్ అందరికీ, ఎస్పెషలీ ఫర్ ద జెన్ జీ అనుకోవచ్చు, ఏం చెప్తారు యాజ్ యువర్ వర్డ్, మీ కపుల్ వర్డ్గా ఏం చెప్తారు? యాక్చువల్గా మనం ఈ మధ్యకాలంలోని పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకొని ఒక రకమైన భీతిని డెవలప్ చేసుకుంటున్నాం మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, దాన్ని మనం కాపాడుకోవాలి, ముందు తీసుకెళ్ళాలి. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటా చదువుకున్నాను, జిహ్వకు రుచి పురుగో బుద్ధి. అంటే దాని అర్థం ఏంటమ్మా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్గా ఉంటుంది. దాన్ని ఎదుటి వ్యక్తి యొక్క భార్య కానీ ఫ్రెండ్ కానీ వాళ్ళకు ఉన్న అభిప్రాయాన్ని మనం గౌరవించి దాన్ని మనం తీసుకెళ్తే కనుక అదే యూ కెన్ టేక్ ఇట్ ఇంక్లూజివ్ తీసుకెళ్ళగలుగుతాం. దాంట్లో చాలా అడ్జస్ట్మెంట్ ఈజీగా వెళ్ళొచ్చు మనకు. అందుకని ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్. రెండోది గ్రాటిట్యూడ్ అమ్మ. ఎవరైనా మనకి ఏదైనా చేస్తే కనుక మనం భగవంతుడికి, తల్లిదండ్రులకి, మనం పెట్టిన పెద్దలకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఎప్పుడు కూడా మనకి కృతజ్ఞతాభావం ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం ప్లస్ గ్రాటిట్యూడ్తో పాటుగాను కన్సిడరేషన్ ఫర్ అదర్స్, ఈ రెండు ఉంటే కనుక ఏ లైఫ్లోనే కానీ చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అది నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి
చేస్తున్నారు. My advice to all also, I'm not a great person, but still I would like to tell them that have slight adjustment with your partner. Adjustment ante is basically to understand and try and see this thing only. Let my partner win. నేనే గెలవాలి ఎప్పుడు అనుకునే బదులు ఏమి ఒక విషయం మీద వాక్తర్కం వచ్చినప్పుడు కానీ, అభిప్రాయ వ్యత్యాసం ఉన్నప్పుడు కానీ, నా పార్ట్నర్ని తను గెలవాలి అనుకుంటే కనుక ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. అది ఒక్క చిన్న విషయం చాలు. అండ్ ఆల్వేస్ హ్యావ్ కన్సిడరేషన్, లెట్ మై పార్ట్నర్ బి ద విన్నర్ దేర్. దట్స్ సింపుల్ సూత్రం. ఇట్స్ ఈజీ, అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆల్సో. అండ్ సెకండ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది, there will be lot of bad things or not so pleasant things in the life. Instead of remembering things, we might have lots of good moments to spend. వాటిని మనం చెరిష్ చేసుకుని ముందుకెళ్తే కనుక అద్భుతంగా ఉంటుంది జీవితం. ట్రై అండ్ మెమరైజ్ అండ్ సీ దట్ అండ్ రికలెక్ట్ దోస్ గుడ్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ రాదర్ దాన్ dwelling into the past, which is not a very, sometimes కొంచెం ఏమైనా హార్ష్గా ఉండే కానీ కొంచెం నాట్ సో గ్రేట్గా లేకపోతే దాన్ని బట్టి బాగుంటుంది. ఒకళ్ళనొకళ్ళు అక్యూజ్ చేసుకునే బదులు ఒకళ్ళకొకళ్ళు అదే అర్థం చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మ్యారేజ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ అది పెద్ద బర్డెన్ గానో, అది ఒక రెస్పాన్సిబిలిటీగానో ఫీల్ అవుతున్నారు. బట్ దాంట్లో ఉన్న టుగెదర్నెస్, హ్యాపీనెస్ అనేది వాళ్ళకి, అంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎంజాయ్మెంట్ ఏంటి అనేది దే ఆర్ సీయింగ్. బట్ అనే లాంగ్ రన్, ఇఫ్ యూ హ్యావ్ దట్ something called that relation, that institution of marriage will keep you together. If your living relations and living together will may like they don't have any, that's only temporary, and you don't have any authentication to that relation. Dantlo oka authentication undadu, and that not for a long run lo I think it's బట్ పెళ్ళి అనేది ఒక మనం మన పూర్వీకుల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అది నేర్చుకున్నది ఇది, అది ఈ సంస్కారం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మనది. దీని నుంచి విడిపోయే బదులు, దీని నుంచి దూరంగా వెళ్ళే బదులు దీంట్లో ఉంటూనే ఒకటమ్మా, మనకేంటంటే మనం కొత్తగా వస్తున్న మన లైఫ్లోకి వస్తున్న పార్ట్నర్ యొక్క ఎట్లా ఉంటారు అని ఆలోచించేసే బదులు మనం వాళ్ళతో బాగా ఉంటే సరిపోతుంది అనే ఒక క్వశ్చన్ సరిపోతుంది. అబ్బా, అసలు ఎంత పెద్ద స్టేట్మెంట్ సార్ ఇది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ మనం అలవరించుకుంటే అప్పుడు అసలు మ్యాక్సిమం కాంప్లికేషన్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అవతల వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు గెలవాలి అని కోరుకోవాలి. వండర్ఫుల్ సార్. సార్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేశాను సార్, అదేంటో ఒకసారి చూద్దాం. కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్ గారు ఐపీఎస్ వారు నా తమ్ముడని చెప్పుకుంటూ చాలా గర్వపడుతున్నాను. చంద్రశేఖర్ ఐపీఎస్ గారు మా కుటుంబంలో 7వ సంతానంగా జన్మించి మా నాన్నగారి యొక్క ఆశీస్సులు కోరిక మేరకు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల మేరకు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఉన్నతమైన స్థాయికి చేరుకొని మంచి పేరుతో అందరి మన్నలు పొందుతూ మా కుటుంబానికి, మా గ్రామానికి మంచి పేరు తెచ్చి సక్సెస్ఫుల్గా డీజీపీగా రన్ అవుతున్నందుకు మా కుటుంబం తరఫున, మా గ్రామం తరఫున మా అందరికి కూడా ఆనందము, ఆయనకి ఆశీస్సులు. అవార్డు ఆజాద్ చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం మండలం వీరవాసం గ్రామంలో పుట్టి ఒక విలేజ్ వాలంటీర్ సర్వీస్ కొట్టి భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగి సెంట్రల్ సర్వీసులు చేశారు, యుఎన్ఓ సర్వీసులు చేశారు, ఇండియాలో అన్ని రాష్ట్రాలు సర్వీస్ చేశారు. స్పెషల్ పోస్ట్ మీద కేరళ డీజీపీకి వచ్చారు. ఆయన మా ఊరికి ఆదర్శవంతంగా జరిగింది. ఈ మధ్య పౌర సన్మానం జరిగింది, విలేజ్ అంతా కలిసి పౌర సన్మానం చేశారు. మా అందరికి ఇన్స్పిరేషన్, మా కుటుంబానికి పెద్ద దిక్కు ఆయన. నా పేరు సునీల్, ఆజాద్ క్లాస్మేట్ని, ఫ్రెండ్ని. లాస్ట్ 40 years నుంచి ఆజాద్ నాకు తెలుసు. అండ్ ఒక సింపుల్ ఒక లైన్లో చెప్పాలంటే ఆజాద్ ఈజ్ లవ్ అండి, అంతే. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అది ఎవరు ఆజాద్ తోటి అసోసియేట్ అయినా వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఇదే ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు కూడా తను అలాగే ఉండేవారు, అందరికీ ఇష్టపడతారు. అంటే కాలేజీలో ఎవరెవరెవరు ఇన్ని ఎట్లా ఉన్నా కూడా అందరూ ఇష్టపడే మనిషి ఎవరంటే ఆజాద్ చంద్రశేఖర్ అండి. స్పోర్ట్స్లో, స్టడీస్లో ఎక్సలెంట్ ఉండేవారు. సర్వీస్ మొదట్లో ఉండగానే ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ చాలా సక్సెస్ఫుల్గా ఎమర్జ్ అయ్యి సర్వీస్లో కానీ, బయట కానీ, రిలేషన్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, మా క్లాస్మేట్స్లో ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడినా ఆజాద్ గురించి వస్తే సింప్లీ ఇక వాళ్ళు ఇక అట్లా పొగడడం స్టార్ట్ చేసేస్తారు అనమాట. ఆజాద్, ఓ మై గాడ్, ఆజాద్ అట్లా, ఆజాద్ ఇట్లా అని. కానీ ఈ సక్సెస్ఫుల్ జర్నీలో సరిత గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అందుకే దేర్ జర్నీ ఈస్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇద్దరు దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పటికీ కూడా మా పిల్లలందరూ కలిసి కంపీట్ చేస్తే ఇది నాటు పాటకి డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టండి, ఆజాద్ గారే గెలుస్తారు.
ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ డాన్సర్. ఆ ఎనర్జీ, ఆ మైండ్ సెట్ అందరికీ ఇన్స్పిరేషన్ అండి. సార్ అసలు మీ ఊరు వాళ్ళు కానీ మీతో ట్రావెల్ చేసిన మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, చుట్టాలు వచ్చు, ప్రాణం ఇచ్చేస్తారేమో కదా సార్ మీకోసం. దే ఆర్ ఆల్ సో గ్రేట్ పీపుల్ అమ్మా అందరూ. సార్ ఒక్కసారి ఆ గోదావరి యాసలో చెప్పండి సార్, ఏదన్నా వినాలనుకుంటున్నాను సార్. అదంతా మా అందరూ మా ఫ్రెండ్సేనండి. ఎక్సలెంట్ సార్, సూపర్ అసలు. సో కేరళ స్టేట్కే పవర్ హౌస్ మా డీజీపీ సార్ అయితే ఈ ఫ్యామిలీకే పవర్ హౌస్ మా సరిత గారు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎంతో కష్టపడి వచ్చారు, తీసుకున్నారు, ధన్యవాదాలు. మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు, నమస్కారం.